హాయ్, నా పేరు జిఎమౌలి. నేను తెలుగు డ్రాయిడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎపిసోడ్ 3 ఆఫ్ బడ్జెట్ గ్యాడ్జెట్స్ గురించి చూడబోతున్నాము. ఈ ఎపిసోడ్లో నేను ఐకాల్ అనే బడ్జెట్ ట్యాబ్లెట్ గురించి చెప్పబోతున్నాను. దాని రేట్ వచ్చేసి ఓన్లీ 3700. అండ్ ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో నౌ. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ని ఓపెన్ చేయబోతున్నాము. అండ్ ఫస్ట్ దాన్ని అన్బాక్సింగ్ చేసి చూసేద్దాము. ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అనేది చూస్తే చాలా బాగుంది. ఇది మనకి సేఫ్గా ఇచ్చారు. అండ్ ఈ ట్యాబ్లెట్తో మనకి ఫ్రీగా ఒక కీబోర్డ్ అనేది ఇచ్చారు. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఇన్ ద బాక్స్లో ఏమున్నాయో చూద్దాము. ఒక ఓటీజీ కేబుల్ అండ్ ఒక చార్జర్, ఒక యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ చేసుకోవడానికి, అండ్ మెయిన్ థింగ్ ట్యాబ్లెట్. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పలేను, గుడ్ అని చెప్పగలను. అండ్ ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చేసి 4.4 కిట్కాట్. అండ్ దీని ఇంటర్నల్ 4GB అండ్ ర్యామ్ వచ్చేసి 1GB. దీని ప్రాసెసర్ వచ్చేసి 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ దీనిది. అండ్ 7 ఇంచెస్ స్క్రీన్ ఇందాక చెప్పాను. అండ్ 3000 mAh బ్యాటరీ, 2 స్లిమ్ స్లాట్స్. దీనికి ఇంటర్నల్ 4GB ఇచ్చారని చెప్పాను కదా, కానీ మనకు వాడుకోవడానికి మాత్రం ఓన్లీ 1GB ఇస్తారు. మిగతాదంతా ఇన్బుల్ట్ యాప్స్ గురించి అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని కెమెరా పర్ఫార్మెన్స్ని చూద్దాం ఫస్ట్. అండ్ దీని కెమెరా బ్యాక్ వచ్చేసి 2 MP అండ్ ఫ్రంట్ వచ్చేసి 0.3 MP. MP మీన్స్ మెగాపిక్సెల్. అండ్ ఇది చాలా తక్కువ మెగాపిక్సెల్ కలిగి ఉంది. దీని శాంపిల్స్ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ కెమెరాతో తీసిన ఫొటోస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫొటోస్. బ్యాక్ కెమెరాతో వీడియో ఎలా వస్తుందో చూడండి. అండ్ ఇది పెద్ద బాగోలేకపోవచ్చు, బట్ పర్వాలేదు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే ఈ ట్యాబ్లెట్ నేను అసలు ఊహించలేదు. దీంతో నేను యాష్పాల్ట్ నైట్రో, డెడ్ టార్గెట్ అండ్ ట్రాఫిక్ రైడర్ 3 హెవీ గేమ్సే. డెడ్ టార్గెట్ అయితే ఇంకా హెవీ గేమ్, దీనికి గ్రాఫిక్స్ కావాలి. అండ్ ఆ 3 గేమ్స్ ఆడుతుంటే ఒక్క ల్యాగ్ కూడా లేకుండా స్మూత్గా వెళ్ళిపోయింది. ఈ 3 గేమ్స్ ఆడుతుంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ ట్యాబ్ యొక్క స్పెక్స్ అన్ని లో, కానీ ఈ గేమ్స్ మాత్రం ఏ విధమైన ల్యాగ్ లేకుండా వస్తుంటే నేను ఆశ్చర్యపోయాను గాయస్. అండ్ ఈ ట్యాబ్లెట్ వచ్చేసి 1080p వీడియోస్ని ప్లే చేయలేదు, ఓన్లీ 720p వీడియోస్నే ప్లే చేయగలదు. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 3000 mAh అని చెప్పాను కదా. అండ్ ఇది ఓవరాల్ డేకి సరిపోతుంది 3000 mAh అంటే. ఒకసారి ఈ ట్యాబ్లెట్ని క్లోజ్ లుక్ వేసుకుందాము. దీనికి రైట్ సైడ్ మనకి వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ అండ్ అదేవిధంగా లాక్ బటన్ కూడా ఉంది. టాప్ వ్యూలో మనకి హెడ్ ఫోన్ జాక్ అండ్ మైక్రో USB పెట్టుకునే ఒక స్లాట్ ఉంది. అండ్ బాటంలో అండ్ లెఫ్ట్లో ఏం లేదు, ఖాళీగా ఉంది. అండ్ బ్యాక్ చూస్తే దీని బ్యాటరీ రిమూవ్ చేయలేము, ఇది ఇన్బుల్ట్ బ్యాటరీ, దీన్ని తీయడానికి ఉండదు. అండ్ పైన మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి, అదేవిధంగా కెమెరా, ఫ్లాష్, ఇంకా మనకి 2 సిమ్స్ పెట్టుకోవడానికి 2 సిమ్ స్లాట్స్,
అండ్ దీంతో వచ్చిన కీబోర్డ్ సంగతి చూస్తే ఇది మనకి ట్యాబ్తో ఫ్రీగానే ఇచ్చారు. ఇది చాలా ప్రీమియం లుక్, అంటే మీ సిస్టమ్ కీబోర్డ్లా ఉంటుందని ఊహించుకోకండి. దీని కీస్ కొద్దిగా దగ్గరగా ఉన్నాయి, కొద్దిగా టైప్ చేయడం కష్టమే. అండ్ దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మైక్రో USB నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బడ్జెట్లో 3700కి ఏ స్మార్ట్ ఫోన్ వస్తుంది? మనకి మంచి స్మార్ట్ ఫోన్ ఏది రావట్లేదు. కానీ ఈ iCal ట్యాబ్లెట్ మాత్రం సూపర్గా చాలా బాగా నచ్చేసింది. దీన్ని నేను బాగా సజెస్ట్ చేస్తాను మీకు. ఎందుకంటే ఈ పెద్ద స్క్రీన్లో మూవీస్ చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. అండ్ అదర్ దాన్ కెమెరా తప్పించి మిగతా ఫీచర్స్ అన్ని నెంబర్ వన్ అని చెప్పుకోవాలి. అండ్ దీన్ని ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను గాయస్. దీన్ని కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, దాన్ని ఎంచుకుంటే ఈ ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ బడ్జెట్ గ్యాడ్జెట్స్ ఎపిసోడ్స్ అన్నీ వాచ్ చేయండి, కింద నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఈ ట్యాబ్లెట్కి నేను 5 స్టార్స్కి నేను 4.0 స్టార్స్ ఇస్తున్నాను. అండ్ దట్స్ ఆల్ గాయస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే ముందు నా ఛానల్లోకి వెళ్ళి నా కంటెంట్ మాత్రం చూసి ఆ తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ జయ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు డ్రాయిడ్, and make some bass.